హాయ్ అండి. వెల్కమ్ టు పవిత్ర వీడియోస్. ఈరోజు వచ్చేసి మురుకులు చేశానండి. పిల్లలకు సెలవులు ఇచ్చారు, ఇంట్లోనే ఉంటున్నారు. పిల్లలకు స్నాక్స్ అవసరం అని చెప్పేసి ఇలా మురుకులు చేశాను. చుట్లు, అలాగే చెక్కిలాలు, రిబ్బన్ మురుకులు, ఇట్లా 3 రకాలైతే చేశాను. ఎలా చేశాను అనేది అయితే మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ మీరన్నా మీకు నోటిఫికేషన్ అయితే వస్తాయి. రండి పిండి తడిపేద్దాం. పిండి కొలతకి గిన్నె తీసుకుంటున్నానండి. 3/4 గిన్నె పిండి తీసుకుంటున్నాను. పిండిలో ఏం వేసాను అన్నది మీకు తర్వాత చెప్తాను. వేడినీళ్ళు పెట్టుకోవడానికి ఒక బాండ్లీ పెట్టి 3/4 గిన్నె పిండికి 1 గిన్నె నిండా నీళ్లు పోసి వేడి చేసుకుంటున్నాను. నీళ్లు వేడవుతున్నప్పుడు 1 స్పూన్ పసుపు, 4 స్పూన్ల కారం, 2 స్పూన్ల ఉప్పు అండి. ఉప్పు కారం మీ రుచికి సరిపడేటట్టు మీరు వేసుకోండి. అలాగే కొంచెం వామని చేత్తో నసిలి వేస్తున్నాను. 1 గుప్పెడు తెల్ల నువ్వులు, కరివేపాకు, జీలకర్రని చిన్న రోట్లో దంచుకొని అది కూడా వేస్తున్నాను. 1/2 స్పూన్ అంత ఆయిల్ వేస్తున్నాను. బాగా అది మసలనిద్దాం కాసేపు. నీళ్లు బాగా మసులుతున్నాయండి. ఇప్పుడు బియ్యం పిండిని వేసి చక్కగా ఉంటలు లేకుండా కలుపుకోవాలి. పిండికి ఉప్పు కారం పట్టేలాగా బాగా కలుపుకున్నాం కదా. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మూత మూసి పక్కన ఉంచాలండి. ఇలా ఉంచితే కొంచెం చాలా వేడి ఉంటుంది కదా. ఒక 2 నిమిషాలు అలా ఉంచేసి తీసి మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోవాలి. పిండినంతా ఒక సైడ్ కనేసి కొంచెం తీసుకొని కాస్త చల్లనీళ్ళు వేసుకుంటూ బాగా పిండిని అంతా కూడా ఒక ముద్దలాగా తయారు చేసుకోవాలండి. వేడిగానే ఉంటుంది, కొంచెం వేడి మీదనే తడుపుకోవాలి. పిండిని మొత్తం ఒక ముద్దలాగా అనుకున్నాం కదండి. అనుకున్న దాంట్లో నుంచి కొంచెం తీసి కొంచెం తడి అనుకొని, మళ్ళీ నీళ్ళు వేయొద్దు, తడి అనుకొని జస్ట్ మన రొట్టె పిండిని ఎలా పిసుకుతామో మొత్తం అలా పిసికి ఒక సైజ్ వైజ్గా ఒక షేప్ లాగా ఇదిగోండి ఇలా అన్నీ కూడా ఇలా చేసుకోవాలి. పిండి అంతా తడిపి పెట్టుకున్నానండి. స్టవ్ అంతా క్లీన్ చేసేసి స్టవ్ మీద ఒక బాండ్లీ పెట్టి అందులో అయితే ఆయిల్ పోస్తున్నాను. మనకు నూనె వేడయ్యే వరకు ఈ పావు గురించి మాట్లాడుకుందామండి. నేను 3 హోల్స్ ఉన్నది, అలాగే రిబ్బన్ స్టార్ ఉన్నది అయితే మురుకులు వేస్తున్నాను. ఇలా దానికి పెట్టేసి ఫిట్ చేసుకోవాలి. నార్మల్ మురుకుల పావుతో పోల్చుకుంటే ఇది చాలా బెటర్ అండి. అది ఇట్లా ఒత్తేది ఉన్నా చేయి నొప్పి అనిపిస్తుంది. గన్ షాట్ ఉన్నా కూడా కాస్త చేయి ఒక హ్యాండ్తోనే యూజ్ చేస్తాం కాబట్టి కొంచెం నొప్పి అనిపిస్తుంది. బట్ ఈ పావు ఎట్లా అంటేనండి 2 హ్యాండ్స్ యూజ్ చేస్తాం కాబట్టి మనకు నొప్పి అనిపించదు. అక్కడక్కడ మనం కొంచెం ఆయిల్ వదిలేస్తే పావు మనం తిప్పేటప్పుడు కూడా మనకి ఈజీగా ఉంటుంది. ఒకవేళ ఇది ఇరిగిపోయినా కూడా నేను 680 కొన్నాను. ఇత్తడిది కాబట్టి మనకు దీంట్లో సగం అమౌంట్ అయినా మనకు రిటర్న్ వస్తుంది. అదే నార్మల్ది అయితే వేస్ట్ అండి, ఇది బెటర్. పావుకు నూనె పెట్టి రెడీ చేసుకున్నాం కదండి. పిండి కూడా మనం ఇలా చేసి పెట్టుకున్నందుకు మనం పెట్టుకోవడానికి కూడా ఈజీ అనిపిస్తుంది. మనకు అన్ని పావులకు పట్టేదానికన్నా ఈ పావులో కాస్త మనకు పిండి అన్నది ఎక్కువ పడుతుందండి. పిండి మొత్తం ఇలా పెట్టి క్యాప్ క్లోజ్ చేసేసుకోవడమే. ఇప్పుడు నేను స్టార్ మురుకులు వేస్తున్నానండి. ఇంతకుముందు మేము మురుకులు అమ్మేవాళ్ళం చేసి. సో ఇది ఇంతే సైజ్ అండి. ఈ 1 రూపీ అనమాట దీని రేటు. సో ఇంతే 2 చుట్లు చుట్టే వాళ్ళము. అది అలాగే అలవాటు పడిపోయింది. కొంచెం ఎక్కువ చూడదామన్నా కూడా రాదు, అదేంటో ఏమో.
ఇలా ఒత్తి పెట్టుకున్నానండి. అన్నీ కూడా రౌండ్‌గా వచ్చాయి చూడండి చక్కగా. ఇప్పుడు నూనె కాగింది కాబట్టి అన్ని నూనెలో కొద్దిగా ఫాస్ట్‌గా వేసుకోవాలండి. ఎందుకంటే ఫస్ట్ వేసినవి కొంచెం తొందరగా వేగుతాయి. లాస్ట్ వేసేసరికి కొంచెం పచ్చి పచ్చిగా ఉంటాయి కాబట్టి మనం వేసుకునేటప్పుడే ఫాస్ట్‌గా వేసుకోవాలి. అలా వేసుకుంటే అన్నీ కూడా ఈక్వల్‌గా వేగుతాయి. ఏసినెంబడే కలపకూడదండి. ఒక 2 నిమిషాలు వదిలేసిన తర్వాత కలపాలి. పచ్చిగా ఉంటాయి కాబట్టి ఒకటికొకటి అతుక్కొని ఉంటాయి కాబట్టి విరిగిపోతాయి. ఇలా కొంచెం వేగిన తర్వాత మనం కలిపితే అన్నీ కూడా అతుక్కునేవి కూడా విడిపోతాయి. పావులో కొంచెం పిండి ఉంది. అది కూడా ఒత్తేసుకుంటున్నాను. మనకు మురుకులు కాలినాయని ఎట్లా తెలుస్తదంటే నూనెలో నుంచి కాస్త పైకి తేలినట్టుగా ఉంటాయండి. అప్పుడు మనకు మురుకులు వేగినట్టు. ఇదిగోండి ఇలా చక్కగా మన మురుకులు వేగినాయి. తీసేస్తున్నాను. స్టార్ బిళ్ళ మార్చి 3 హోల్స్ ఉన్నది పెడుతున్నానండి. ఇదిగోండి ఇలా వేసుకుంటున్నా. ఇందాక ఎలా ఏసుకున్నానో సేమ్ అవి అలాగే ఇది గూడా అలాగే వేసుకుంటున్నాను. మీకిందాక పిండిలో ఏమేస్తా అన్నది తర్వాత చెప్తా అన్నాను కదండీ! పిండి గిర్నీకి పట్టించేటప్పుడే దా బియ్యంతో పాటు కొన్ని పుట్నాలు, కొంచెం మినపప్పును కూడా వేసి గిర్నీ పట్టిస్తానండి. ఇదిగోండి అన్నీ గూడా ఇలా చుట్టేసుకోవడమేనండి. మురుకులన్నీ కూడా ఒత్తేసుకున్నానండి. ఇందాక చెప్పినట్టు నూనెలో వేసేటప్పుడు ఎప్పుడే గాని కొంచెం ఫాస్ట్‌గా వేసుకోవాలి. ఇవి ఏసిన తర్వాత కొంచెం బాగా కాగిన తర్వాతనే మనం తిప్పాలి. లేకపోతే అన్నీ కూడా విరిగిపోతాయండి. మీకు మళ్ళీ డౌట్ రావచ్చు పిండిలో ఏమైనా వేశారా అని. నేను బియ్యం గిన్నెకి పట్టించేటప్పుడు మినపప్పుని, పుట్నాల్ని మాత్రం వేసి పట్టించానండి. మా వారు డ్యూటీ నుంచి వచ్చిందాక ఆయన కూడా నాకు కొంచెం హెల్ప్ చేశారు. బిళ్ళ మార్చేసినానండి. ఇది రిబ్బన్ మురుకులు. మనం కింద ఏమి ఒత్తుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ మంట అనేది చిన్నగా పెట్టేసుకొని నూనెలోనే డైరెక్ట్ ఒత్తేసుకోవడం. ఇది చాలా పల్చగా ఉంటది కాబట్టి కొంచెం మంట అన్నది చూసి ఎంబడే తిప్పేసి తీసేసుకోవడమేనండి. ఎక్కువసేపు అందులోనే ఉంది అంటే కొంచెం కలర్ చేంజ్ అయితే మనకి చేదుగా అనిపిస్తది. మంచి టేస్ట్ అనిపించదు. నాకు మురుకులు చేయడానికి పట్టిన టైం వచ్చేసి 45 మినిట్స్ అండి. ఇందులో 2 బాండ్లీలు, ఒక ప్లేటు, ఒక పావు తప్ప అంట్లు కూడా ఏమి ఎక్కువ పట్టలేదు. పిల్లలకి తొందరగా స్నాక్స్ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై.